Hi, hello, good morning. Welcome back to Hema's Vlogs after a long week. Again, another video. Storage boxes అన్నమాట. జనరల్గా లేడీస్కి ఎన్ని స్టోరేజ్ బాక్సెస్ కిచెన్ అన్నా లేదు, హాల్ అయినా, డ్రెస్సింగ్ రూమ్ అయినా, ఏ సెక్షన్ అయినా స్టోరేజ్ బాక్సెస్ కానీ కంపల్సరీ ఉండాలి. ప్యాంట్రీలో మనకి ఎన్ని ఉన్నా సరిపోవు, బట్ యాజ్ వెల్ యాజ్ మనం మెయింటైన్ కూడా చేయడము పేషెన్సీ ఉండాలి. సో ఈ స్టోరేజ్ బాక్సెస్ అడ్వాంటేజెస్ ఏంటంటే స్పేస్ని కన్స్యూమ్ చేస్తుంది. బేసికల్గా మనకి ఎక్కువ ఐటమ్స్ ఏమైనా కనిపిస్తే అందులో అన్నీ ఒక దాంట్లో పెట్టి ఒక షెల్ఫ్లో పెట్టేస్తే అదొక నీట్గా క్లెన్జింగ్గా లైక్ ఎథనిక్ వేర్ లుక్ లాగా కనిపిస్తుంది అనమాట. అందుకే స్టోరేజ్ బాక్సెస్ యూజ్ చేస్తాం. సో నేను ఎవ్రీ ఇయర్ మనం ఫెస్టివల్స్ చేసుకుంటాం కదా, సో నాకు ఒక పెద్ద కాటన్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. బట్ నాకున్న స్పేషియస్లో అది మస్తు కంజెస్టెడ్గా ఉంది అని చెప్పి నేను ఈ స్టోరేజ్ బాక్సెస్ మీషోలో కొనుక్కున్నాను అనమాట. 200కి నాకు 3 వచ్చాయి సెట్స్. సైజు మీరు చూస్తూ ఉండొచ్చు, చిన్నగానే ఉన్నాయి. కాకపోతే ఓకే, నేను అది అడ్జస్ట్ అయిపోయినాను. రిటర్న్ అది ఇది ఆ ప్రాసెస్, ఆ 200కి మనకు అవి రావడమే గ్రేట్ అని అనుకున్నాను. సో నాకున్న వాల్ హ్యాంగింగ్స్, డెకర్ ఐటమ్స్ చాలా కొన్నియే ఉంటాయి నా దగ్గర. ఎక్కువగా కూడా నేను పెట్టుకోను, ఎందుకంటే ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనం అన్ని గానం స్టోరేజ్ బాక్సెస్ కావాలి, అంత స్పేసెస్ కూడా కావాలి మనకి. ఒకటి ఉన్న వాటికి అడ్జస్ట్ చేసుకుంటాను. సో బ్యాక్గ్రౌండ్ ట్రే అప్ అట్లాంటివి అన్నీ నేను అప్పుడప్పుడే సెట్ చేసుకుంటాను అనమాట. సో ఏదైనా సరే కొన్ని వాల్ హ్యాంగింగ్స్, కొన్ని లోటస్ వాల్ హ్యాంగింగ్స్ అట్లా ఇంకా ఇయర్ చూద్దాము వేరే కొనడానికి, ఇంకా ఐడియా లేదు నాకు, బట్ చూద్దామని చెప్పి ఆలోచిస్తున్నా. కాకపోతే ఉన్న వాటికైతే ఈ బాక్స్లో పెట్టుకున్నాను. మళ్ళీ కొత్తవి కొనుక్కుంటే ఇంకెన్ని బాక్స్ అవుతాయో తెలియదు, అందుకని చెప్పి ఇప్పుడైతే ఉన్న వాటిలో అడ్జస్ట్ అవుతున్నా. సో ఈ బాక్సెస్ నేను మీషోలో 200 రూపీస్కి కొనుక్కున్నాను. 3 వచ్చినాయి. నార్మల్గా ఉంది క్వాలిటీ, మరీ అంత హై క్వాలిటీ కాదు, మరీ అంత లో క్వాలిటీ కాదు. ఓకే, వీ కెన్ యూజ్. అదే 200కి మనం బయట పోతే ఒకటే బాక్స్ వస్తుంది, కానీ మనకు ఆన్లైన్లో 3 వచ్చినాయి. అదృష్టమే కదా మనం. కాబట్టి మీకు కావాలంటే మీషోలో కొనుక్కోవచ్చు. అమెజాన్లో కూడా చూశాను. మినిమం అమెజాన్లో మనకి ఏదైనా 500, 600కి మించింది ఉండదు. మీషో వాడు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి వాడు ఇచ్చే రీజనబుల్లో ఇస్తారనమాట. సో మనం ఎప్పుడైనా ఇట్లాంటి స్టోరేజ్ బాక్సెస్ పెట్టుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, మనం ఎక్కడికైనా లైక్ ఈ బాక్సెస్ని దీనికి అని కాదు, కిచెన్ సెషన్లో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే పిల్లలకి వార్డ్రోబ్ లాగా యూజ్ చేయొచ్చు, టాయ్ సెషన్స్ ఉంటాయి వాళ్ళకి, స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి, అండ్ లేడీస్కి వచ్చేసి జ్యువెలరీస్, బ్యాండ్స్, యాక్సెసరీస్ ఇవన్నీ ఉంటాయి. మెన్స్కి వచ్చేసి సాక్స్, హ్యాండ్ కీస్ ఇట్లాంటివి మనము షెల్ఫ్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు నాకున్న వాటిలో నేను అడ్జస్ట్ అయిపోయినా కాబట్టి నేను ఇవి దీనికి ఇట్లా థింగ్స్కి యూజ్ చేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే మీరు ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా సరే మనం ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు బాక్స్లలో కూడా చాలా స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ని కూడా మనం కన్జ్యూమ్ చేసుకునేటట్టు పెట్టుకోవాలి. అట్లయితేనే మనకి బాక్స్లలో ఇంకా స్పేస్ దొరుకుతుంది అనమాట. ఇట్లాంటి బాక్సెస్ మనము చాలామంది రిటర్న్ గిఫ్ట్స్, ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇస్తారు కదా, అట్లా ఇచ్చిన ప్లస్ పాయింట్. ఎందుకంటే 200 పెడితే మనకు 3 సెట్స్ వస్తున్నాయి, 3 పీసెస్ వస్తున్నాయి. సో ఒక్క సెట్ ఒక 3 పర్సన్స్కి ఆ సెట్ అయిపోతుంది, ఇంకొక సెట్లో 3 అట్లా మనకు 20 రిటర్న్ గిఫ్ట్స్, 30 రిటర్న్ గిఫ్ట్స్ అని అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ చాలామంది మనకు హోల్సేల్ మార్కెట్స్ ఉన్నాయి కదా, రిచెస్ట్ హోల్సేల్ మార్కెట్ హైదరాబాద్ అంటే బేగం బజార్, మదీనా, చార్మినార్, మోన్జా మార్కెట్. కానీ ఎక్కడెక్కడో వాళ్ళు బేగం బజార్కి ప్రిఫర్ చేస్తారని నాకు తెలుసు. సో ఇది జ్యువెలరీ మొత్తం అమ్మవారికి సంబంధించిందే. సో నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారికి వేస్తాను అనమాట, అమ్మవారికి ఫేస్. అండ్ నోస్ రింగ్ కూడా ఉంది. నేను నోస్ రింగ్ తీసేసినాను, బట్ మళ్ళీ ఫెస్టివల్ టైంకి పెడతాను. అది కూడా అన్నీ అందులోనే స్టోర్ చేసి పెడతాను అనమాట, బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అవన్నీ. సో చాలా తక్కువ ఐటమ్స్తోనే నేను ప్రిపేర్ చేసుకుంటాను. హెవీగా అట్లా ఏం చేయను, ఎందుకంటే మనకి చేసే ముందు అమ్మవారు మనకి శక్తి ఇస్తే చేసుకోవడంలో తప్పు లేదు. బట్ ఓకే, ఇది నాకు వచ్చే ఫెస్టివల్ 3rd ఇయర్ అమ్మవారిది, చూద్దాం ఏమవుతుందో. సో బాక్సెస్ని ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ లాగా మనము డైనింగ్ టేబుల్స్ పైన చాలా మెటీరియల్స్ పెడతాము, చాలా ఐటమ్స్ మెటీరియల్ పెడుతూ ఉంటాము. అట్లా కూడా మనము
కన్స్యూమ్ చేయడానికి ప్లేస్ని ఇట్లాంటి బాక్సెస్ కొనవచ్చు. నేను ఇంతకుముందు ఒకసారి కొనుక్కున్న బాక్సెస్, కానీ అందులో పెట్టి మనం మంచిగా చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా, నీట్గా. సో ఏమంటారు, నచ్చనప్పుడు మనం ఏం చేయాలి, ఇగ్నోర్ చేసేయాలి. అందుకని నేను ప్యాంట్రీ సెషన్లో వీటిలలో నేనేం పెద్దగా పెట్టాను కాబట్టి నేనేమి అంతగా పట్టించుకోను. నాకు కావాల్సినవి అయితే పట్టించుకుంటాను. ఇట్లా మీరు కూడా కొనుక్కుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే బాక్సులు, ఆ బాక్స్ ఈ బాక్స్ అనే బదులు ఇందులో పెట్టుకోవడమే బెటర్ కదా మనకి. అందుకని ఇట్లా కొనుక్కోండి మీరు కూడా. అండ్ ఇందులో మనము ఏమంటారు, పిల్లలకి ఇట్లా చిన్న చిన్నగా ఆయిల్ బాటిల్స్, స్ప్రే బాటిల్స్, పౌడర్ బాక్సెస్ అవి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇందులో ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ అట్లానే పెట్టుకోవచ్చు. మనకున్న వాటిలో మనం అడ్జస్ట్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది. ఎందుకంటే మనకున్న రూమ్స్, మనకున్న ప్లేస్ తక్కువ కాబట్టి ఉన్న వాటికి సర్దుకోవడమే బెటర్ అనమాట. సో నేనైతే ఇట్లా స్టోర్ చేసుకుందామని ఇప్పుడు డిసైడ్ అయ్యిండే. కార్డ్బోర్డ్ నుంచి మొత్తం ఐటమ్స్ తీసి ఇట్లా పెట్టుకొని ఒక షెల్ఫ్లో నేను స్టోర్ చేసుకున్నాను. కార్డ్బోర్డ్ ఏంటి అంటే మళ్ళీ ఆ కార్డ్బోర్డ్ని మనం యూజ్ చేసుకోవచ్చు కదా, అట్లా అని చెప్పి. సో మీ అందరికీ ఇట్లా కొనుక్కోవాలి అని ఉంటే ఎందులో బాగుంటే అందులో కొనుక్కోవచ్చు. అండ్ బేసికల్గా అదర్ అప్లికేషన్స్లో కొంచెం పెద్దగానే ఉన్నాయి, లైక్ ఒక గ్రైండర్ సైజ్ అంత పెద్దగానే ఉన్నాయి అన్నమాట. అట్లా కూడా కొనుక్కోవచ్చు. ఇవైతే నాకైతే నచ్చినాయి. ఇవి చిన్నగా మీడియం సైజు అని చెప్పి కొనుక్కున్నాను. మీకు కావాలంటే మీరు ఎందులో అయినా కొనుక్కోవచ్చు. నా దీపాలు, నా ఐటమ్స్ ఇవన్నీ అన్నమాట నేను కొనుక్కొని ఇట్లా పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు పెద్ద పెద్ద లెందీ బాక్సెస్ కొనుక్కోండి. దీపాలు ఉన్నాయి, ఇంకా కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ మీరు చూసే ఉండుంటారు కదా. ఈ దీపాలు కూడా నావి రిమూవబుల్ అండ్ క్లోజబుల్ అనమాట. అసెంబుల్ డిసెంబుల్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఓన్లీ ఫెస్టివల్స్కే యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే వీటిని మెయింటైన్ చేయడం అంత పేషెన్సీ లేదు నాకు. బట్ అన్నీ ఉండాలి కాబట్టి నేను పెట్టుకున్నాను. ఇవి నా గిఫ్ట్ అనమాట. మా మమ్మీ వాళ్ళు తిరుపతికి తీసుకెళ్ళినప్పుడు ఇప్పించినారు నాకు అవి. అట్లా నేను అవి కొనుక్కున్నాను. ఇంకా అవి అట్లానే స్టోర్ చేసుకుంటాను. ఇవే ఐటమ్స్ కాదు, ఎప్పుడెప్పటి నుంచో కొనుక్కున్నాను. నా దగ్గర చాలా ఐటమ్స్, బ్యాంగిల్స్, యాక్సెసరీస్, ఆ వీడియోస్ కూడా నేను ఒకసారి పెడతాను. సో ఇట్లాంటి స్టోరేజ్ బాక్సెస్ మీరందరూ కూడా కొనుక్కుంటే మంచిగా ఉంటుందని నా సజెషన్. ఎందుకు అంటే కొంచెం స్పేస్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏఐ బాక్సెస్ ఏ ఐటెంలోనే మనకు ఐడియా వస్తుంది. ఆ బాక్స్ పికప్ చేసుకొని మళ్ళీ అందులోనే నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. లేదు మేము ఐటమ్ స్టోర్ చేసుకోమంటే యూ కెన్ గో ఫర్ క్లాత్ స్టోరేజ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇంక ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్టేషనరీ ఐటమ్స్ చాలా కొనుక్కుంటారు. ఇవాళ పెన్సిల్ తీసుకెళ్తారు, రేపు పెన్సిల్ ఉండదు. మళ్ళీ చాక్ పీసెస్ స్టోర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, పక్కన బెల్ ఐకాన్ కొట్టండి.